కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుడు మనకి చూపించాడు. చేతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుడు మనకి చేతులు ఇచ్చాడు. నడవలేని వారు చాలామంది ఉన్నారు, దేవుడు మనకి నడకనిచ్చాడు. మనకి ఉండడానికి ఇల్లునిచ్చాడు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు. చిరిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు మనకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు దేవుడు. ఏ రకంగా అయినా కానీ దేవుని చేత మనం బ్రతికించబడుతున్నాం కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించాలి. అటు కృతజ్ఞత మన జీవితంలో ఉండాలి. ఈ కోరా కుమారులు కూడా వారికంతటికీ కలిగిన దాన్ని బట్టి, వారంతటికీ అనుభవించిన దానిని బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆ కృతజ్ఞతాస్తుతులు ఎలాగున్నాయంటే కేవలము దేవుడు మహింపరచబడినట్లుగానే ఉన్నాయి. మా ప్రభుత్వాల ద్వారా మేము బ్రతుకుచున్నాము, కుమారుల ద్వారా మేము బ్రతుకుచున్నాము, ఆస్తిపాస్తుల ద్వారా మేము బ్రతుకుచున్నాము అని సాక్ష్యం లేకుండా దేవునికే స్వయాన మహిమ కలుగునట్లుగా వాళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారు.